Audio Jungle. త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళాను నేను కథ పట్టుకొని. అంతకుముందు అలా యాక్ట్ చేశాను ఒక క్యారెక్టర్. ఆయన అన్నాడు, కమెడియన్లో బలమైన కమెడియన్ శంకర్ నువ్వు అన్నాడు. బలం ఏంటండి అన్న అంటే కొంచెం గట్టి ఒళ్ళు ఉడుగునట్టు ఒళ్ళు నీది, అట్లాంటి కమెడియన్ నువ్వు కూడా కామెడీ చేస్తున్నట్టు. అప్పుడు నేను మంచి తెలగ ఉండేవాడిని, పందికొక్కులాగా ఉండేవాడిని. అప్పుడు జబర్దస్త్ చేస్తున్నాడు, బాగా తినేవాళ్ళమే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాగా డబ్బులు ఇచ్చేవారు అప్పుడు మాకు, కడుపు తిండి ఉండేది అప్పుడు మాకు. చేసినప్పుడు ఒక్కరోజు చేశాను. సరే కమెడియన్లో బలమైన కమెడియన్ శంకర్, నీ బాడీ కానీ నువ్వు కానీ మంచి అలా ఉంటావని అనేవాడు. అవునా సార్, థ్యాంక్ యూ సార్. క్యారెక్టర్ ఏంటంటే ఒక్కరోజు అని అన్నాడు. సరిపోయింది. నెక్స్ట్ సినిమాలు ఉంటుంది నీకు, మీ దేవుడు కళ్యాణ్ బాబు గారిది అజ్ఞాతవాస, అదిరిపోద్ది అన్నాడు. అదిరిపోద్దా, ఓకే సార్ అని అన్న. సినిమా స్టార్ట్ అయింది, మ్యాటర్ రాలే, ఫోన్ రాలే, సినిమా ఏమో షూటింగ్ అయిపోతుంది. నేనే వెళ్ళి కలను. ఇక వాళ్ళు చెప్తానన్నారుగా, ఇస్తానన్నారుగా, ఇంకెందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏబీజీలో ఉంటారు వాళ్ళని, మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం, అన్నీ తెలిసి కూడా మనం ఏంటో వేసం అన్నారని అంటే, ఓ నువ్వు అందరిలాగా నువ్వైతే ఎలాగరా అని అంటారు. మళ్ళీ నా గురించి తెలిసి అందరి దగ్గర పని చేసి వచ్చాను నేను, బేసిక్గా అందరి దగ్గర వర్క్ చేసి వచ్చా. అయిపోయింది, రాలేదు. అలాగే 4-5 డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, ఇలాగే నేను ఆఫీస్కి వెళ్ళి ఇలా చెప్తుంటే, నెక్స్ట్ సినిమాలో మన అదిరిపోద్ది శంకర్ ఇలాగ అన్నారు. వీళ్ళు ఎవరిని వదలని అందరి దగ్గరికి కదొట్టుకుని వెళ్ళాను నేను. తర్వాత ఎలాగెళ్ళానంటే, నువ్వేమైనా డబ్బులు పెడతానో సగం డబ్బులు నన్ను పెట్టమంటావు అని ఫస్ట్. నేను డబ్బులు పెట్టు, మీరు సగం పెట్టడం మేడం. నువ్వేం డైరెక్షన్ చేస్తున్నావా ఏం చెప్పి, లేదండి. మరి ఇంకేం చేస్తున్నావు, సినిమాకి నేనే హీరో అన్న. అవునా, అది ఇప్పుడు నేను ఏం చేయాలన్నా త్రివిక్రమ్ గారు, డబ్బులు పెట్టండి అన్న. డబ్బులా, ఏం మాట్లాడుతున్నా? అవునండి, నేను మీ దేవుడు షూటింగ్లో బిజీ కొన్నాను. అవును, దేవుడితో చెయ్యండి, ఆయనతో 100 కోట్లు, నాకు 2 కోట్లే. 2 కోట్లతో చేయండి, 8 కోట్లు వస్తాయి. రాకపోతే మీ మొఖం మేము ఇంకా మీకు కనబడండి. నేను నెలగన్నా కావాలంటే ఎక్కడ సంతకం పెడితే అక్కడ సంతకం పెట్టండి, ఎందుకంటే మా కథ మీద ఉంది మా నమ్మకం. 2 కోట్లు పెట్టండి సార్, మీకు అది లేవా? ఎందుకు లేవు చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తాను, నేను సంపాదించలేదా? 2 పెట్టండి సార్, నమ్మకం లేకపోతే మరి వాళ్ళని చేయించుకుంటారు. బలమైన కమెడియన్ అన్నారు, పెట్టండి సార్, నేను చేస్తా. మాకు నమ్మకం ఉంది సార్ కథ మీద. ప్లీజ్ సార్, బయట సినిమాలు లేవు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఖాళీ ఇంట్లో కూర్చోవాలా సార్? సినిమా వాడికి పని ఉండాలి కదా, అది యాక్టర్ అవని టెక్నీషియన్ అవని ఎవరైనా వాళ్ళ పని వాళ్ళకి ఉండాలి. ప్లీజ్ సార్, నాకు ఒక పని కల్పించండి, 2 కోట్లు పెట్టండి సార్ సినిమాకి. ఏం శంకర్ నువ్వు అన్నాడు. ఏంటి సార్ ఏంటండి, అజ్ఞాతవాస అయిపోయిన సంవత్సరం రాగు, 2 సంవత్సరాలు ఆగు, నేను ఇదో సినిమా చేస్తాను. 2 సంవత్సరాలు ఆగాల సార్? అలాగే సార్, సరే సార్. దీని తర్వాత దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళా. సార్ ఆయన పాప మీద హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన హాస్పిటల్లో ఉండగానే నేను ఆయన దగ్గర వర్క్ చేశాను, అంతకుముందు బాయ్గా పనిచేసాను ఆయన దగ్గర నేను. సార్ ఇలాగనగానే, ఒరే ఇప్పుడు మరి సినిమాలు అన్నీ అయిపోయినాయి కదరా, అప్పుడు ఫోన్ చేసి ఉంటే, లేదండి వేసం కోసం కాదండి. అవునా, చూడాలని ఉందా? అవునండి చూడాలని, చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. సరే అయితే ఇక్కడ జేజే హాస్పిటల్లో వచ్చాను అన్నాడు. పాప ఆయనకి ఏదో చేయి నొప్పి అయితే అక్కడికి వెళ్ళాడు పాపం. వెళ్ళి అలా కూర్చున్నాడు. ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు ఇలా అన్నాడు. ఎలా చేయనుకుని, ఏం లేదు, ఒక 2.5 కోట్లు 3 కోట్లు బడ్జెట్ పెడతారా, సినిమా చేస్తారు. ఒరే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, అదేం మాట్లాడుతాను, డబ్బుల గురించి మాట్లాడకరా. ఇప్పటికే డబ్బులు అటు ఇటు ఏ సినిమాలు తీస్తానో నాకే తెలియదు, ఆ సినిమాలు హీరోలు ఎవరో తెలియదు, ఆ డైరెక్టర్లు ఎవరో తెలియదు, ఎన్ని సినిమాలు నడుతున్నాయి నా బ్యానర్లు నాకు అర్థంగా సత్తుంటే, మళ్ళీ నువ్వు డబ్బులు పెట్టమని నువ్వు ఏంట్రా ఏంటంటే, లేదండి కొంచెం పెట్టండి సార్, కొంచెం మీరు ఒక 3 కోట్లు పెట్టండి, ఒక 13 కోట్లు వస్తాయి, మీకు కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోండి సార్ అన్న. 3 కోట్లు పెడితే 13 కోట్లు వద్దాం. అవును సార్, నమ్మకం సార్, కథ మీద నమ్మకం, నేను కష్టపడతాను సార్, మా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు, చేయండి సార్ అన్న. సరే చేద్దాం రా, నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి అయిపోయినాయి చేద్దామని. పాపం ఎవరు చేయను నన్నలే, చేద్దామన్నారు. చేద్దాం అయితే రేపు ఎల్లుండి ఏదో చెప్తూ పద్ధతి ఉంది కదా, చేద్దాం. 2 సంవత్సరాలు ఆగాను ఒకరు. ఇంకొక హీరోకి ఫోన్ చేశాను. పాప మా హీరో పేరు చెప్తాను, అరవింద్ గారు వాళ్ళ చిన్న అబ్బాయి, నాకు కొంచెం పరిచయం. శిరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం శంకర్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఏం లేదండి, మంచి కథ ఉంది మీరు చెయ్యాలంటే. లేదే మొన్న ఒక కథ ఏమన్నా నాకు నచ్చలేదు, ఇప్పుడు చేస్తాను. ఎవరు హీరో? మీరు కాదు, నేనన్న. ఏదేది మళ్ళీ చెప్పానండి. హీరో మీరు కాదండి నేనన్న. ఓహో నీకు తెలిసిపోయిందా అని అన్నాడు. తెలిసిపోవడం ఏంటండి, అదేం లేదు. కాదు శంకరు అని చెప్పి 4 సార్లు ఫోన్ చేసి 4వ సారి అన్నాడు. ఇంకా గీతాట్స్ నా చేతికి రాలేదు, వచ్చిన తర్వాత మన ఇద్దరమే చేసుకుందాం, నువ్వు వాళ్ళ కంగారు పడకన్నాడు. మళ్ళీ మా నాన్న తెలితే బాధ చేస్తాడు, నిన్ను కూడా బయటికి ఇంటి ఇద్దరిని బాధ చేస్తున్నాను. ఇప్పుడు నా మీద కొంచెం ఆయన టెన్షన్ ఉన్నాడు, నువ్వు నన్ను కంగారు పెట్టికి నువ్వు కొంచెం అది ఈ లోపు కొంచెం మన హ్యాండ్ ఓవర్కి వచ్చేస్తే మనం నీతోనే చేస్తా. రోజుకి సంవత్సరాలు 10 సినిమాలు నీతోనే చేస్తాను అన్నాడు ఆయన. సంవత్సరం 10 సినిమాలు చేస్తా సార్. ఓకే అది అయిపోయింది. ఒకరోజు అన్నపూర్ణ శివరేఖన్స్లో అనిల్ రావుపూడి గారి షూటింగ్ అవుతుంది, రవితేజ్ గారిది. 2 రోజులు షూటింగ్ ఆపేసాడు ఆయన నా దెబ్బకు. కాలంటే దిల్ రాజు గారు అనిల్ రావుపూడిని అడగండి. శంకర్ వచ్చాడండి అని అన్నాడు. శంకర్ గడా ఎవరు మొన్న సినిమా చేశాం కదా బెంగాల్ టైగరు, మళ్ళీ ఎవరు ఏం లేదు వాడికి వ్యాసం అంటే, ఏం లేదనుకుంటాండి అన్నాడు. ఒక్కో రోజు వ్యాసం ఉంటే అది సప్తగిరి గడ పట్టుకెళ్ళిపోయాడు అన్న.
సప్తగిరి పట్టుకెళ్ళిపోయా, పాప వీడికి లేదా, సరే రమ్మని అన్నాడు. ఏంటన్నా లోపల కూర్చున్నావు, డోర్ వేసాడు. 2:30 గంటలు కూర్చున్నామండి ఇద్దరు ఉన్నాం. 2:30 గంటలు హీరోవా, ఇప్పుడు నీకు ఏం తక్కువ హీరోగా చేస్తానో చెప్పు అన్నాడు. మరి నాకు కొంచెం ప్రాబ్లం ఉందండి, నాకు బయట సినిమాలు రావట్లేదు, కొంచెం పూట కట్టట్లేదు, డబ్బులు కూడా లేవు, ఏదో ఒకటి చేయడానికి హీరో చేయాలరా అంటే. హీరో అంటే ఏదో ఒకటి చేయడానికి బతకడానికి హీరో అయిపోవాలా? మరి నాకు అది తప్ప వేరే తెలియదు అన్న. హీరో అంటే నాకు పని చేయాలి సార్, నాకు హీరో విలనివ్వండి, మీ సినిమాలు చేస్తున్నాను. మెయిన్ విలనివ్వండి సార్, చేస్తాను పర్లేదు నేను అయినా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఒక 20 ఏళ్ళ క్రితం నా లైఫ్ నాకు గుర్తొస్తుంది అన్నాడు ఆయన. చాలామంది అమాయకుల్ని తొక్కేసి వాళ్ళ పొట్టలు కొట్టేసి చాలామంది ఎక్కేసి బతికేస్తున్నారా. ఒక 20 ఏళ్ళ జీవితం నాది అలాగే, కిందట 20 సంవత్సరాల క్రితం జీవితం నాది అలాగే అయిందిరా. చాలామంది నన్ను రకరకాలుగా, ఎందుకంటే మనకి ఇది అప్పుడు తక్కువ, అలాగే నువ్వు కూడా అంతే కదా, తాళాలు కొట్టవు, తబలాలు కొట్టవు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళవు, ఏదో వస్తే చేసుకుందాం అనే రకం. అర్థమైంది. ఇప్పుడు ఏంటి, నీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయాలా అన్నాడు. మరి డబ్బులు ఎట్టండి, సినిమా ప్రొడ్యూస్ చేయండి, నేను హీరోగా చేస్తాను. ఉండరా కంగారు పెట్టి ఇంత పెద్ద బండరాయి వేస్తాను నా నెత్తి మీద అని అన్నాడు ఆయన. అంటే నా జీవితాన్ని ఆయన చేతిలో పెడతానని ఆయనే చెప్పాడు నోటంట. అంతా మాట్లాడాడు, అంతా సూపరు, అంతా అయిపోయింది. అమెరికా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒక సినిమా ఉందరా దావనీరా చేద్దాం అన్నాడు. ఓకే, అంటే తప్పు మాట అండి, ఎవరు చేయని నాన్న అందరూ చేస్తానన్నారు. అందరికంటే ముందు నా బాధని, మా డైరెక్టర్ శ్రీధర్ బాధని, మా కష్టాన్ని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.